అందరికీ నమస్తే. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు, కేసీఆర్ ముందున్న టాస్క్ ఏంది, ఆయన ఏం చేస్తున్నారు, ఈ విషయాలమైన చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు, చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ వాట్ నెక్స్ట్, ఆయన ఏం ప్లాన్, ఆయన దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో 17కు 17 సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత 7 సీట్లలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఎలక్షన్ ఎదురీదిన తర్వాత ఆ ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడలేదు. అంతకుముందు బస్సు యాత్ర చేసిండ్రు లోక్సభ ఎలక్షన్స్ ప్రచారంలో. ఆయన అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకొని తర్వాత మళ్ళీ ఆ బస్సు యాత్రలో ప్రచారం ఇదంతా కూడా మనం చూసినాం. ఆయన చాలా విషయాలకు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం పైన వచ్చిన అనేక ఆరోపణలకు చాలా ఇష్యూస్కు ఆ బస్సు యాత్ర ద్వారా చాలా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఆయన ఏం చేయబోతున్నారు దానిపైన కొంత ఆసక్తికరంగా చర్చ ఒకటి జరుగుతూ ఉంది. నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ పాత్ర ఉంటుందా ఉండదా, అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏంది, కేసీఆర్ పని అయిపోయిందా, కేసీఆర్ ఇంకేం చేయగలడు, ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతున్న టైంలో కొంత ఆరాధిష్టం ఏం జరుగుతుంది, నిజంగానే కేసీఆర్ ఇంకా వదిలేసిండా తెలంగాణను, లేకపోతే బీఆర్ఎస్ని ఇంకా పట్టించుకోవడం లేదా అనే విషయాలపైన కొంత తెలిసిన లీడర్లతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. నిజానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో 1-2 వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆయన ఒక ప్లాస్టిక్ చైర్ పైన కూర్చొని పంచె కట్టుకొని కూర్చొని ఏదో వరిపొలం దగ్గర ఉన్న వీడియో ఒకటి తిరుగుతుంది. ఏదో కార్యకర్తలు పోతే వాళ్ళని లేచి సన్మానాలు అవన్నీ కూడా మనం చూసినాం. కానీ ఆయన చేస్తున్న వర్క్ ఏంది, ఆయన స్ట్రాటజీ ఏంది, నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ కేసీఆర్ నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే పార్టీ ప్రక్షాళన. దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు. నిజానికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్గా మార్చక ముందు అసలు పార్టీ యాక్టివిటీని పట్టించుకోలేదు, పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు పార్టీ పైన అనేది ఒక రకమైన ఆరోపణ ఉంది వాళ్ళ మీద. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతానికి అందరూ పార్టీలో ఉన్నారు, ప్లస్ క్యాడర్ అంతా పార్టీలో ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి పార్టీని సంసిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా చెప్తున్నారు నేతలు. ఏంటంటే పార్టీని క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి సంబంధించిన కసరత్తు ఒకటి నడుస్తున్నట్లుగా చెప్తున్నారు. పార్టీ సీనియర్ నేతలతో అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత వివిధ జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ అసెంబ్లీ ఓటమి తర్వాత కొన్ని రివ్యూలు జరిగినాయి. అసెంబ్లీ ఓటమి తర్వాత ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 3వ సారి రాకుండా పోయింది, అన్ని పథకాలు అమలు చేసినా ఎందుకు రాలేదు, దానికి చాలా రీజన్స్ని పార్టీ ఫైండ్ అవుట్ చేసింది. అది స్థానికంగా ఉన్న నేతలపైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చకపోవడం కావచ్చు, లేకపోతే పార్టీ అధిష్టానం పైన జనాలకు ఉన్న అభిప్రాయం కావచ్చు, ఇట్లాంటి చాలా ఇష్యూస్ను ఫైండ్ అవుట్ చేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటిదాకా రివ్యూలు చేయలేదు, ఎక్కడ రివ్యూలు చేయలేదు. త్వరలో రివ్యూ కూడా చేస్తారని చెప్తున్నారు. సరే, రివ్యూలు జరుగుతాయో లేదో తర్వాత చూడొచ్చు మనం. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పైన కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా చెప్తున్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు, తర్వాత మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరినీ సంపూర్ణంగా చేంజ్ చేసి మళ్ళీ పార్టీలో ఒక కొత్త నీరు నింపే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికి జిల్లా అధ్యక్షులు అంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. నిజానికి పార్టీ యాక్టివిటీ జిల్లాలో ఏమీ లేదు, కాన్స్టిట్యున్సీలో ఏమీ లేదు, కేవలం రాష్ట్రంలో మాత్రమే, అది ఎలక్షన్స్ ముందర మాత్రమే జరిగింది. దాన్ని ఇప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ కంప్లీట్గా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. పార్టీకి రాష్ట్ర కమిటీ తప్ప జిల్లా కమిటీలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఆ జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం, తర్వాత రాష్ట్ర కమిటీలో సమూలమైన మార్పులు చేయడం, దీనిపైన కాన్సన్ట్రేట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న చాలామంది వేరే పార్టీలో చేరిపోయినారు. రాష్ట్ర కమిటీలో దాదాపు ఒక 20-25 మంది ఉండేవాళ్ళు. ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయినారు. సుధీర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఇట్లా చాలామంది ఆ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలందరూ కూడా పోయినారు. కాబట్టి ముందు ఈ రాష్ట్ర కమిటీ కూర్పు, తర్వాత మిగతా అన్ని అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 80 లక్షల మంది సభ్యత్వం ఉంది అని చాలా గొప్పగా చెప్పుకుంటారు బీఆర్ఎస్ నేతలు. 2 years బ్యాక్ కాదు, అంతకన్నా ముందు
2 ఇయర్స్ బ్యాక్ కాదు, అంతకన్నా 2 ఇయర్స్ ముందు, అంటే 4 సంవత్సరాల ముందు 80 లక్షల మందితో నిజానికి సభ్యత్వం చేసిండ్రు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ క్రితం మెంబర్షిప్ చేపట్టలేదు. సేమ్ టైం పార్టీ ప్లీనరీ కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. బై ఎలక్షన్ వచ్చింది ఒకసారి, కాబట్టి పార్టీ ప్లీనరీ కూడా చేయలేదు. కానీ ఈసారి మాత్రం పార్టీ ప్లీనరీ నెక్స్ట్ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒక పార్టీ ప్లీనరీని చేసే అవకాశం కనిపిస్తుంది. నిజానికైతే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం మనకు తెలుసు ఏప్రిల్ 27. కానీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వచ్చి అది దసరా పండుగ రోజు, ఆల్మోస్ట్ దసరా పండుగ రోజు ఆ పార్టీ ఆవిర్భవించింది. బహుశా దసరా పండుగ టైంకి ఇవన్నీ సెటిలైజ్ చేసుకొని అప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ ప్లీనరీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ గ్రౌండ్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ చాలా జనాల్లో ఉన్నారు, జనాల టచ్లో ఉన్నారు, ప్రతిరోజు జనాల్లో ఉండే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల్లో కొంత ప్రభుత్వ పరంగా జనాల్లో ఉన్న, పార్టీ పరంగా మాత్రం జనాల్లో ఉండలేకపోయినరు. ఇప్పుడు మళ్ళీ పాత కేసీఆర్ చూడబోతున్నారని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సరే, ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ని జనం యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, లేకపోతే ఇప్పుడు తెలంగాణకు శ్రీరామ రక్ష ఏ పార్టీని జనం ఊరుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ పైన డైరెక్ట్గా కేసీఆరే గ్రౌండ్లో దిగే ఆలోచనలో ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా 6 మంత్స్ అయిపోయింది. ఈ 6 మంత్స్లో ప్రభుత్వం ఏం చేయదగ్గది, ఏం చేసింది, ఏం చేయగలిగింది, ఇంకా ముందు ఏం చేస్తారన్న విషయంలో కొంత క్లారిటీ కూడా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ గ్రౌండ్లో ఉండబోతున్నారు, రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేవలం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అప్డేట్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నారని చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ అనేక కేసులు లేకపోతే అనేక ఆరోపణలు వచ్చిన టైంలో డైరెక్ట్గా జనాలకు కేసీఆర్ సమాధానం చెప్పుకోవాలి, డైరెక్ట్గా జనాలతోనే కేసీఆర్ మాట్లాడుకునే అవకాశం ఉందనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న ఇష్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.